శ్రద్ధా భక్తులతో కూడిన వినాయక చతుర్థి వ్రత విశిష్టతను వివరించే ఈ పవిత్ర కథ భక్తుల హృదయాలలో నిత్యమైన శాంతిని ప్రసాదించును. ఒకానొక సద్గుణపరమైన క్షణంలో ఇంద్రుడు భృగుండి మహర్షితో ధర్మపరమైన విషయములు మాట్లాడి తిరిగి స్వర్గమునకు ప్రయాణము అయ్యాడు. దారిలో పుణ్యశీల రాజ్యం మీదుగా అతని విమానం గమనం సాగించుచుండగా అకస్మాత్తుగా ఆ విమానం భూమి మీద ఆగిపోయినది. ఆ రాజ్యం యొక్క రాజు పేరు సురసేనుడు. ఆశ్చర్యచకితుడైన సురసేనుడు వెంటనే బయటకు వచ్చి ఇంద్రునిని ప్రసన్నంగా శిరసా నమస్కరించి, మీ విమానం ఆగిపోవుటకు కారణం ఏమిటి అని విచారించెను. అప్పుడు ఇంద్రుడు మూదు స్వరంతో ప్రకటించెను, మహారాజా, మీ రాజ్యంలో పాపకార్యాల్లో లీనుడైన ఒక వ్యక్తి విమానంపై దృష్టి సారించగా దాని ప్రభావవశాత్తు ఇది ఆగిపోయినది. రాజు వినమ్రమై ఇలా ప్రశ్నించెను, స్వామి, మీ విమానం మళ్లీ ప్రయాణించాలంటే ఏమీ చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు, ఈరోజు పంచమి, నిన్నటి రోజు సంకష్టహర చతుర్థి. ఎవరైనా ఉపవాసం చేసి వ్రతాన్ని ఆచరించి పుణ్యం సంపాదించి ఉంటే ఆ పుణ్యఫలాన్ని ఇస్తే నా విమానం మరల గమనం సాగించగలదు. అప్పుడు రాజు సైనికులను రాష్ట్రమంతా వెదకమని ఆజ్ఞ ఇవ్వగా వారు ఒక్క ఉపవాసిని కూడా కనుగొనలేకపోయిరి. ఇంతలో గణేశదూత ఒక మూతదేహాన్ని భగవద్లోకాలకు తీసుకుపోతున్న దర్శనం వారికి దొరికినది. ఆ స్త్రీ పాపాత్మురాలిగా ప్రసిద్ధురాలైనది. కాని గణేశదూత ఇలా ప్రకటించెను, ఈ స్త్రీ నిన్న ఉపవాసంలో ఉండి చంద్రోదయానంతరం స్వల్పాహారం తీసుకున్నది. ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించెను. మరల గణేశుని దూత ఇలా చెప్పాడు, ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. ఈరోజు ఆమె శరీరం విడిచి గణేశ లోకానికి ప్రయాణమవుతున్నది అని చెప్పాడు. రాజభటులు గణేశదూతను బ్రతిమాలారు, ఆ పుణ్యఫలాన్ని మాకు కొంచెం దయచేయుము స్వామి అని. కాని దూత వినలేదు. ఆ స్త్రీ మూతదేహం నుండి వీచిన గాలి ఇంద్రుని విమానం తాకగానే విమానం మళ్లీ గమనం ప్రారంభించెను. ఈ వ్రతం యొక్క పుణ్యఫలం గాలిలోనూ వ్యాపించగలదంటే ఈ వ్రత మహిమ ఎలాంటిది అనునది తెలుస్తుంది. యః పఠేత్ సంకటనాశకథాం పుణ్యదా వినాయకవ్రత ఫలమవాప్నోతి నిశ్చయం. జన్మాంతరపాపని వృత్తిర్భవతి గణేశలోకం లభతే చ పునః. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారు. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారు. అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. సర్వే జనా సుఖినో భవ. ఓం తత్సత్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.